చెప్తాము. అతి మిక్కిలిగా ప్రేమించిన ప్రియ మరొకసారి చూపిస్తూ ఘనపరుస్తున్నాం. ప్రభా మరి ఆన్లైన్ లో ప్రభా మరి ప్రియమైన దాసరాలు మేమంతా కలిసి నీ వాక్యాన్ని నెమరువేచుండగా మరి మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీరు వాక్యమైన దేవుడుగా ఉంటున్నారు ప్రభా. మరి ఈ చదివిన వాక్యము మీ వాక్యం ప్రభా, నీ వాక్కు ప్రభా. అది బలమైనది, అది శక్తివంతమైనది. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని, వాక్యమే దేవుని ప్రభా. వాక్యం ద్వారానే, నీ మాట ద్వారానే ప్రభా మరి ఆది అందు భూమి ఆకాశంలో సృజించిన దేవ అంత శక్తివంతమైన నీ వాక్కుతో మాతో మాట్లాడి బలపరిచి ప్రభా నీ మహిమ కొరకు వాడుకోమని మరొకసారి మేము మమ్మల్ని అందరినీ ముందున్న సమయాన్ని మీ చేతిలో సమర్పించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే, నా వాయిస్ క్లియరే కదా? yes brother. yes, so thank you. సో చదివిన వాక్య భాగాన్ని మనం చూసినట్టయితే వారు అక్కడి నుండి బయలుదేరి, దాని ముందు వాక్యాల్లో 30వ వచనంలో వారు అక్కడి నుండి బయలుదేరి గలీలియా నుండి గుండా వెళ్ళుచుండిరి. అది ఎవరికి తెలియుట ఆయనకి ఇష్టం లేకపోయాను. ఎలా అనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడును అవుతున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వానితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగా భయపడిది. యేసుక్రీస్తు ముందే వారికి బయలుపరిచాడు. ఆయన పట్టబడతాడు, చనిపోతాడు, 3వ దినమున తిరిగి లేస్తాడు అని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు క్లియర్ గా స్పష్టంగా వారికి తెలియపరిచిన, వారితో మాట్లాడిన వాళ్ళు గ్రహింపలేక ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. ఎలా వచ్చారు మనం చూసినట్టే, తర్వాత వారు ఎవడు గొప్పవాడని మార్గములో ఒకనితో ఒకడు వాదించిరి గనుక. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు గొప్పవాడుగా ఉంటున్నాడు, ఒక నాయకుడుగా, లీడర్ గా ఉంటున్నాడు, వారందరినీ నడిపిస్తున్నారు. వేలాది లక్షలాది మంది ఆయనను వెంబడిస్తున్నారు కదా. చాలా మంది ఆయన వెంబడిస్తున్నారు. ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మంచి ప్రసంగాలు, ఉపమానాలు తెలియపరుస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులుండే, స్త్రీలుండే, చిన్నపిల్లలుండే, వృద్ధులుండే, అంటే వేలాది మంది ఆయనను ఫాలో చేస్తూ ఉన్నారు, ఆయన ప్రసంగాలు వింటున్నారు. కానీ ఈ మాటలు వారు గ్రహింపలేక ఉన్నారు. చాలాసార్లు మనము గ్రహింపలేని చాలా మాటలు ఉంటాయి. చాలాసార్లు వాక్యం వింటాము, చాలాసార్లు వాక్యము ప్రసంగిస్తాము, కానీ అది గ్రహింపలేక ఉంటాము. ఆ గ్రహింపలేని మాట ఏంటిదంటే, మరి యేసుక్రీస్తు చనిపోతారు, తర్వాత అంటే అప్పగించబడతాడు, చనిపోతాడు, మళ్ళీ తిరిగి లేస్తాడు. ఇది సువార్తలో చాలా ప్రాముఖ్యమైన భాగము. ఆ సువార్త అయిన శక్తిని వారు గ్రహింపలేక ఉన్నారని దేవుని వాక్యము. వాళ్ళు గ్రహింపలేదే కాబట్టి వారు ఏం చేస్తున్నారు? వాదిస్తూ ఉన్నారు. అరే, ఎవరు గొప్పవారు? యేసుక్రీస్తు వెళ్ళిపోతాడంట, చనిపోతాడంట, తర్వాత ఎవరు గొప్పవారు? మనలో ఎవరు గొప్పవారు? మీలో ఎవరు గొప్పవారు? ఇవన్నీ కూడా మనకు చాలా సార్లు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏంటండి? ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎవరు గొప్పవారు, ఏంటి, ఎలా అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఈ గొప్పవారు అనే విషయంలో మనము చూసినట్టయితే ప్రియులారా, మరి ఈ లోకంలో గొప్పవారు అర్థం ఏంటి? యాక్చువల్లీ గొప్పవారి యొక్క ప్రపంచంలో గొప్పవారు ఎవరు? ప్రపంచంలో గొప్పవారుని మనం ఎలా చూస్తామంటే, డబ్బున్న వారిని, ధనం ఉన్న వారిని చాలా గొప్పవారుగా చూస్తాము, వారికి రెస్పెక్ట్ ఇస్తాము. ఏంటండి? డబ్బున్న వారిని ఎక్కువగా మనము ప్రాధాన్యత ఇస్తాము, డబ్బున్న వారికి వంగి నమస్కారం చేస్తాము, డబ్బున్న వారికి భయపడతాము. డబ్బున్న వారు గొప్పవారని
ఈ ప్రపంచంలో మనం అనుకుంటాం. అదేవిధంగా శక్తివంతంగా చాలా బలమైన వారు, సమాజంలో బలంగా ఉండేవారిని మనము ఎక్కువ గొప్పవారుగా ఎంచుతాము. గొప్పవారుగా వారికి రెస్పెక్ట్ ఇస్తాము. డబ్బున్న వారిని శక్తిమంతులని, తర్వాత స్థానం ఉన్న వారికి, స్థానం అనగా వారికి పొజిషన్ బట్టి మనము ఆ గొప్పవారిగా మన వారిని ఎంచుతాము. అదే రీతిగా వారికి మనము రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ లోకంలో డబ్బున్నవారు, శక్తిమంతులు, తర్వాత మంచి పొజిషన్ లో స్థానం ఉన్న వారుగా ఎంచుతాము. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ మనం ఇక్కడ చూసినట్టయితే అదే 33 వచనం నుండి 34 వచనాలు మనం చూసినట్టయితే, అప్పుడు ఎవడు గొప్పవాడని మార్గములో ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచున్నారని వారిని అడగగా, బయట అడగలేదు. ఏంటండి? శిష్యులు వాదించుకుంటున్నారు, శిష్యులు ఆలోచించుకుంటున్నారు ఎవరు గొప్పవారని. అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఈ ఉపమానాన్ని తెలియపరుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గంన మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించున్నారని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడైన యుండగోరిన ఎడ్ల వాడందరిలో కడపటి వాడును అందరికి పరిచారకుడునై ఉండవలనని చెప్పి, ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలబెట్టి వాణ్ణి ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డ వలె ఒక్కనిని నా పేరిట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ క్లియర్ గా, స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు ఏ విషయం అయితే వారు వాదించుకుంటున్నారో, కన్ఫ్యూజన్ గా ఉన్నారో, ఎవరు గొప్పవారని శిష్యులు యేసుక్రీస్తు ఉండి కూడా, యేసుక్రీస్తు పరిచర్య చేసి, యేసుక్రీస్తు సహవాసం చేసి, యేసుక్రీస్తు భోజనాలు చేసి, ఆయన అద్భుతాలు చేయంగా చూసి కూడా వారు కన్ఫ్యూజన్ గా ఉన్నారు. వాళ్ళు వాదించుకుంటున్నారు ఎవరు గొప్పవారు. అందుకని యేసుక్రీస్తు వారు క్లియర్ గా ఏంటండి 12 మంది పిలిచి వారికి తెలియజేశాడు. ఏంటది? ఒక చిన్న బిడ్డను, అంటే మొదట ఏం చెప్పాడంటే, ఎవరైతే గొప్పవారుగా ఎంచాలని అనుకుంటున్నారో వారందరిలో కడపటి వాడును అందరికి పరిచారకుడై ఉండవలెను. ఎలా ఉండాలి? పరిచారకుడై ఉండవలెను. పరిచారకుడు అంటే ద చీపెస్ట్ వన్, అంటే మన దాసుడుగా ఉండాలి, సేవ చేసేవాడుగా ఉండాలి. ఏంటండి? ఈ ఉపమానాలు, ఈ రెఫరెన్సెస్ మత్తయి సువార్తలో 18వ అధ్యాయం ఉన్నది, లూకా సువార్తలో 22వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మనం ఈ సన్నివేశం ఇప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూసాం. ఈ 3 సువార్తల్లో ఈ గొప్పవాడు, ఎవరు గొప్పవాడు అని కన్ఫ్యూజన్స్, ఎవరు గొప్పవారు అని మనము చాలా సార్లు మనము దేవుడు గొప్పవాడు, దేవుడిని స్తుతించబడును గాక, దేవుడిని హెచ్చింపబడును అని మనం ప్రార్థన చేస్తాము. ప్రార్థన మట్టికే చేస్తాము. వెన్ కమ్ టు ది మన విషయం వచ్చినప్పుడు, పరిచర్య విషయం వచ్చినప్పుడు, మన కమిటీ విషయం వచ్చినప్పుడు, సేవకులు అందరం కలిసినప్పుడు, స్టేజ్ మీద కూర్చుండే సమయంలో గాని, పేరు పిలవకుంటే గాని, అప్పుడు అరే నన్ను పిలవలేదు, నేను ఇంత కించపరిచారా, నాకు సమయం ఇవ్వలేదు, నన్ను స్టేజ్ మీద పిలవలేదు, నాకు చప్పట్లు కొట్టలేదు, ఏదో విషయంలో మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మనం గొప్పవారుగా ఎంచాలని కోరుతాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ద హ్యూమన్ యాటిట్యూడ్ ఏంటిదంటే, మనం కూడా ఒక గొప్ప స్థానంలో ఉండాలంటే, ఎవరు కూడా కించపరచాలని, అంటే తక్కువ స్థానంలో ఉండాలని కోరుకోరు. అందరు కూడా తమ తమ స్థానాల్లో గ్రేట్ గానే ఉండాలనుకుంటున్నారు. అంటే దేవుడు కూడా గ్రేట్ గా, గొప్పవాళ్ళుగానే ఎంచాలని చూస్తున్నాడు. కానీ దానికి బదులుగా మనం ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మనం గొప్పవారు అవుతామని క్లియర్ గా, స్పష్టంగా దేవుడు మనకి, యేసుక్రీస్తు వారు ఆ శిష్యులకి తెలియపరుస్తున్నాడు. మనమందరం కూడా దేవుని పరిచారకులు,
సండే స్కూల్ టీచర్ కూడా దేవుని పరిచారకుడే. ఉమెన్స్, స్త్రీలు కూడా స్త్రీల మధ్యలో పరిచర్య చేస్తున్నప్పుడు పరిచారకులే. వాక్య పరిచర్య చేస్తున్న ప్రసంగికులు పరిచారకులే. ఆ సంఘ కాపరిగా ఉన్న మరి కాపర్లు కూడా పరిచారకులే. మనమందరం కూడా ఏ పని చేసినా ఊడ్చేవారు కూడా పరిచారకులే. ఎందుకంటే సంఘాన్ని ఊడుస్తున్నారు కదా, వాళ్ళు కూడా సేవకులు ఒక రీతిగా కేవలం ప్రసంగించడం ద్వారానే సేవకులు గారు. మనము ఏదో రీతిగా దేవుని పరిచర్య చేస్తున్నాము, దేవుని నామాన్ని మనము ఘనపరుస్తున్నామనే దేవుని రాజ్యాన్ని కడుతున్నాం. కాబట్టి వీఆర్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. చిన్న పని చేసినా గానీ దేవుని దృష్టిలో అది గొప్ప పనిగా ఎంచబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకునేది మాట ఏంటిదంటే, ఎవరు గొప్పవారు అని శిష్యులు తమలో వారు అనుకుంటున్నప్పుడు మరి యేసుక్రీస్తు చెప్పిన ఉపహారం ఏంటంటే, మొట్టమొదటిగా కడపటి వాడుగా ఉండాలి. అంటే చివరిగా ఉండాలి, ఫస్ట్ వద్దు. కానీ హ్యూమన్ యాటిట్యూడ్, మన యాటిట్యూడ్ ఏంటంటే మొదటిగా ఉండాలి, ఫస్ట్ ఉండాలి అని అనుకుంటాము. కానీ యేసుక్రీస్తు ఇక్కడ ఉల్టా ఉన్నది అనమాట. చివరిగా ఉండాలి, కడపటి వారుగా. తర్వాత అందరికి పరిచారకుడునై ఉండవలెను. ఎవరికి పరిచారకుడుగా ఉండాలి? అందరికి పరిచర్య చేసేవాడుగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిచర్య చేసేవాడుగా. ఇంకా మూడో మాట ఏంటంటే, కడపటి వాడుగా ఉండాలి, చివరిగా ఉండాలి, పరిచర్య చేసేవాడిగా ఉండాలి. ఎవరికి పరిచర్య చేయాలి? అందరికంటే మన ఇంట్లో ఉన్న వారికి మొట్టమొదట పరిచర్య చేయాలి. తర్వాత మన సంఘంలో పరిచర్యలు, మనం ఎక్కడికి వెళ్తున్నాం పరిచర్య చేయాలి. ఎప్పుడు మనకు అవకాశం దొరుకుతుందో అప్పుడు మనము పరిచర్య చేసే వారంగా ఉండాలి. తర్వాత మూడో మాట చూసినట్టే, చిన్న బిడ్డ వలె, ఇట్టి చిన్న బిడ్డ వలె చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒక్కనిని నా పేరట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును. వారికి ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి, ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి ఉదాహరణ రీతిగా ఒక చిన్న బిడ్డని దగ్గరికి తీసుకొని ఆ చిన్న బిడ్డని ఏం చేశాడు? వారి మధ్యలో నిలవబెట్టాడు. వాళ్ళందరికీ తెలియడానికి ఒక చిన్న బిడ్డని తీసుకొని వారి మధ్యలో నిలబెట్టి ఆ చిన్న బిడ్డని కౌగిలించుకొని అప్పుడు చెప్తా ఉన్నాడు, ఇట్టి చిన్న బిడ్డ వల్లే ఒకనిని నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనుడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గొప్పవారు కావాలంటే ఒక చిన్న బిడ్డనే ఎందుకు ఉదాహరణగా తీసుకున్నాడు? చిన్న బిడ్డలు చాలా సున్నితంగా, ఏమి తెలియని వారుగా ఉంటారు. మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు. మీరు మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు, చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారు. మనము అందరము పిల్లల్ని స్కూల్ కు పంపిస్తామా? ఏ సమయంలో పంపిస్తాము? వారు 2.5 సంవత్సరంలోనో ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ ఉన్నప్పుడే మనం పంపిస్తాం. వారు 10 సంవత్సరాల తర్వాత పంపించాము. ఎందుకు పంపిస్తాము స్కూల్లో? వారు మంచిగా నేర్చుకోవాలి. ఏబిసిడి ఆల్ఫాబెట్స్ గాని మంచి మాటలు నేర్చుకోవాలి, మంచి చదువులు చదవాలి, గొప్పవారు కావాలని మనం వారికి నేర్పిస్తూ ఉంటాము కదా. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వారు ఏం నేర్చుకుంటారు? టీచర్ ఏది చెప్తే అదే నేర్చుకుంటారు. ఏ పర్ యాపిల్, బి పర్ బాల్, ఈ విధంగా నేర్చుకుంటారు. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటికి ఇదే తరచుగా మాట్లాడేది. ఏ పర్ యాపిల్, బి పర్ బాల్, సి పర్ క్యాట్ అంటే, అమ్మాయి ఏ పర్ యాపిల్ కాదు నాన్న, ఏ పర్ యాంట్. ఏంటి యాంట్? చీమా అని నేను చెప్పాను. డాడీ మీరు ఏ పర్ యాపిల్ అవుతుంది, ఏ పర్ యాంట్ కానే కాదు, చీమ కాదు, ఏ పర్ యాపిల్ అవుతుంది అన్నారు. ఎందుకు?
నాకన్నా ముందు టీచర్ గారు చెప్పారు ఏ పర్ యాపలే అవుతుంది, బి బి అవుతుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను ఏ పర్ యాంట్, ఏ ఏంటి యాంట్ చీమ అవుతుంది, ఏ పర్ యాపిల్ కూడా అవుతుంది, ఏ పర్ ఏంటి యాంట్ చీమ కూడా అవుతుంది అంటే అస్సలు నా మాట ఒప్పుకోవట్లేదు. ఎందుకు? నాకన్నా ముందు ఎవరు చెప్పారు? టీచర్ గారు చెప్పారు ఏ పర్ యాపిల్ అవుతుందని కదా. ఆ చిన్న బిడ్డలు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. వారిలో నేర్చుకునే ఏంటండి ద కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. మీరు పద్యాలు గాని ఓనమాలు గాని మీరు చిన్నప్పుడు నేర్చుకున్న ఇప్పటి వరకు మర్చిపోయారా? ఈలు వస్తాయి అందరికి, ఏబిసిలు వస్తాయా? అందరికీ వస్తాయి, ఎవ్వరు కూడా మర్చిపోలే. దానికి కారణం ఏంటి? మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. చిన్న బిడ్డలు చాలా షార్పన్ గా ఉంటారు, సున్నితంగా ఉంటారు, ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు. కానీ ఇక్కడ పెద్దవారున్న మరి శిష్యులకి అర్థం కావట్లే. అందుకని చిన్న బిడ్డని దగ్గరికి తీసుకొచ్చి వారికి చెప్పారు. ఇంకో దానికి విపరీతమైన మరి మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నేను కోరుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు స్కూల్ కు పంపించిన తర్వాత పిల్లలకి మనం ఏం నేర్పించకుండా టీచర్ గారు డార్విన్ థియరీ నేర్పించాను. డార్విన్ గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ మనుషులు కోతిలాగా ఉండేవారు, వారికి ఎంట్రుకలు రోమాలు కోతిలాగా ఉండేది. వస్తూ ఉంటూ మెల్లమెల్లగా మనిషి ఈ విధంగా మారాడు, కోతి నుండి మనిషి వచ్చాడు అని డార్విన్ థియరీ స్కూల్లో చెప్పారు. అప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత మనము నాన్న కోతి కాదు, మనము కోతి నుండి రాలేదు, మనము దేవుడు తన స్వరూపములో మనల్ని తయారు చేశాడు చెప్పాడు అని మనము వారికి వివరిస్తే వారు ఒప్పుకుంటారా? లేదు డాడీ, నువ్వు పెద్ద కోతి, నేను చిన్న కోతిని, మనము కోతి ద్వారానే తెయబడ్డాము. ఎవరు చెప్పారమ్మా? టీచర్ గారు చెప్పారు. నేను చెప్తున్నాను మీ నాన్నని కదా, నీకు అన్ని తినబెడతాను, మంచిగా చూస్తాను, ప్రేమిస్తాను, నీకు బట్టలు దుస్తులు నీకు ఆడుకునేటి వస్తువులు అన్ని ఇస్తాను కదా, నా మాట వినంటే లేదు డాడీ, టీచర్ గారు చెప్పారు మనము కోతి నుండే వచ్చాము. హలో ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్టయితే చిన్న బిడ్డలు ఏది చెప్తే అది కరెక్ట్ గా వింటారు, దాన్ని ఫాలో చేస్తారు. అది సామెతల్లో రాయబడినది. వారు పెద్దవారైనప్పుడు కూడా, ముసలివారైనప్పుడు కూడా దాని నుండి తొలగరు, వారి మనసులో ఉండిపోతుంది. కాబట్టి చిన్న బిడ్డల వలె మనము తనకు తాను తగ్గించుకునే వారముగా ఉండాలి. చిన్న బిడ్డలు ఎప్పుడైతే మనము చిన్న బిడ్డల మధ్యలో పరిచర్య చేస్తున్నాం కదా, ఆ పరిచర్య చేసినప్పుడు వారికి నేర్పిస్తున్నాము, వారిని రూపుదిద్దుతున్నాము, వారిని దేవుని వాక్యం అనే విత్తనాలు వారి హృదయంలో విత్తుతున్నాము. కాబట్టి వారికి చేస్తున్న పరిచర్య చాలా గొప్ప పరిచర్య. ఈవెన్ యేసుక్రీస్తే స్వయాన్ అంటున్నాడు, పిల్లల్ని నా ఎదురికి రానియుడి, వారిని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. హల్లెలూయా కదా, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యానికి చిన్న బిడ్డని ఎందుకు ఉదాహరణగా తీసుకున్నాడు? గొప్పవాడుగా కావడానికి చిన్న బిడ్డని ఎందుకు తీసుకున్నాడంటే, చిన్న బిడ్డలు చాలా ప్రాముఖ్యమైన వారు అని ఇక్కడ మనము గమనించవలసిన వారమే ఉన్నాము. ఎందుకంటే చిన్న బిడ్డని తీసుకొని గొప్పవాడుగా కావాలంటే, ఇట్టి చిన్న బిడ్డల్లో ఒకరిని నా పేరిట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును. కాబట్టి చిన్న బిడ్డల్ని మనం ఆహ్వానించే వారముగా, చేర్చుకునే వారముగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇతరులకు మనము గొప్పవారుగా కనబడాలంటే వినయముతో కనబడాలి. అదే సేమ్ ఇప్పుడు మనం మార్కు 9వ అధ్యాయం చూసాం కదా, లూకా సువార్తలో కూడా అదే ఉదాహరణ మనము 22వ అధ్యాయంలో చూడవచ్చు. 22వ అధ్యాయంలో మనము 24వ వచనం నుండి మనము చూడవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయం 24 నుండి, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము ఆయన వారితో ఇట్లా నేను
అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం అవును. చేయుదురు, వారి మీద అధికారము చేయుదురు, ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండవలెను. మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎలా మరి గొప్పవారు? మనం ఈ లోకంలో ప్రపంచంలో చూసినప్పుడు అధికారులను మనం గొప్పవారుగా అంటాము అంటండి కదా. మరి అన్యజనులో మనం చూసినట్టయితే ప్రభుత్వం చేసేవారిని, గవర్నమెంట్ నడిపేవారిని మనము గొప్పవారం అంటాము. కానీ మీరైతే అలాగుండకూడదు. మీరు అనగా మనం పరిచర్య దేవుని సేవకులుగా అలాగుండరాదు. మరి ఎలాగుండాలి? మీలో గొప్పవాడు చిన్నవాని వలె ఉండవలెను. ఎవరైనా మనలో చిన్నవాళ్ళ వల్ల కోరుకుంటాం. చిన్న బిడ్డలు చిరాకు, చిన్న బిడ్డలు చెప్తే వినరు. చిన్న బిడ్డల్లాగా ఉండడానికి మనము కోరుకోము. కానీ చిన్న బిడ్డ వాళ్ళగా ఉంటేనే మనం గొప్పవారుగా ఎంచబడతాము. ఏంటండి? చిన్న బిడ్డ వలె వారి మనస్తత్వము చాలా సున్నితమైనది. ఏది చెప్తే అది నేర్చుకునే కరెక్ట్. ఏది మనం కరెక్ట్ అంటే దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. దేవుని మాటలు వారికి చెప్పినట్టయితే త్వరగా వారు అంగీకరిస్తారు. వారిలో దేవుని వాక్యం అనే పునాది చిన్నప్పుడే మనము వారికి నేర్పించినట్టయితే వారు వృద్ధులైనప్పుడు కూడా వారు మర్చిపోడు. కాబట్టి అలాంటి చిన్న బిడ్డ వలె మనము కూడా ఉండాలి. చిన్న బిడ్డల పరిచర్య చేయాలంటే చిన్న బిడ్డ వలె ఉండవలెను. అది అయితే మరి గొప్పవాడు ఎవరు? అధిపతికి పరిచారకుని వలె ఉండవలను. గొప్పవాడు ఎవరుగా మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతికి పరిచారకుని వలెను ఉండవలను. ఏంటండి? అధిపతికి పరిచారక అంటే మనము ఎవరికి పరిచర్య చేసే అధిపతికి పరిచర్య ఒక దాసునిగా ఉండవలెను. ఏంటిందండి? దాసునిగా ఉండవలను. దాసుడు ఎవరు? నౌకర్, సర్వెంట్ కదా. వీఆర్ సర్వెంట్ ఆఫ్ లార్డ్ అంటాం. సర్వెంట్ అంటే ఎలా చేస్తాడు? స్వామికి, యజమానికి దాసుడు లోబడతాడు. యజమానికి తిరుగుబడడు. యజమానికి క్వశ్చన్ వేయడు. యజమాని ఏది చెప్తే అది చేస్తా ఉంటాడు. కానీ ఈ రోజులలో పరిచారకులు, సేవకులు చాలా గొడవలు, చాలా ఆర్గ్యుమెంట్స్ యూట్యూబ్ లో, చర్చెస్ లో, సంఘంలో చాలా ఎక్కడ పడితే అక్కడ అలా చేస్తూ ఉన్నాడు. కానీ గొప్పవాడు కావాలంటే ఆర్గ్యుమెంట్ చేయరాదు. గొప్పవాడు కావాలంటే ఎలా ఉండాలి? అధిపతికి పరిచారకునిగా ఉంటేనే అప్పుడు దేవుడు వారిని గొప్పగా చేస్తాడు. ద చీపెస్ట్ ఐస్ దట్ మీరు మ్యూట్ చేయండి. ఎవరు? సో మొట్టమొదటిది మనం దాసుడుగా ఉండవలను. అప్పుడే మనము గొప్పవారుగా ఎంచబడతాము. అందుకని ఇంకా ముందు ఒక ఉదాహరణ దేవుడు అదే 22వ అధ్యాయంలో మనం చూసినట్టు మీరు అయితే అలాగుండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతికి పరిచారకుడుగా ఉండవలను. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినా నేను మీ మధ్య పరిచర్య చేయవలనని ఉన్నాను. హల్లెలూయా. ఎవరు గొప్పవారు? కూర్చుండి భోజనం తినేవారు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీఆర్ హానర్స్, వీఆర్ గెస్ట్. మేము గెస్ట్ గా ఉన్నాము, అతిథులుగా ఉన్నాము. కాబట్టి అతిథులుగా తినేవారికి మనం ఎక్కువ పరిచర్య చేసేవారు చక్కగా వడ్డిస్తారు. ఏమి కొదవ కావద్దు. కూర, మంచినీళ్ళు, చారు అన్ని చక్కగా ఉండడానికి అతిథులకు సేవ చేయాలని వారు గొప్పవారుగా ఎంచబడుతున్నారు, తినేవారు. కానీ యేసుక్రీస్తు యొక్క నియమాల్లో డిఫరెంట్ గా ఉన్నది. యేసుక్రీస్తు ఏమంటే పరిచర్య చేసేవాడు, వడ్డించేవాడే గొప్పవాడు అని యేసుక్రీస్తు చేత. సో మీరు గొప్పవారు, నేను గొప్పవారుగా ఉండాలంటే మరి ఏం కోరుకుంటున్నాను? భోజన పంక్తిలో హానరేబుల్ గా తినడానికి రెడీగా ఉంటామా, లేకుంటే వడ్డించే వారంగా ఉంటామా?
ఒకవేళ హానరేబుల్ గా తినాలని కూర్చుంటే మనకు మన పొట్టకి మంచి ఆహారం దొరుకుతుంది, మనం తినగలము, ఆహారం ఇస్తాడు. కానీ గొప్ప వారంగా, కానీ మనం ముందు పరిచర్య చేసే వారంగా ఉన్నట్టయితే డెఫినెట్లీ దేవుడు మనందరినీ హెచ్చింపబోతున్నాడు, గొప్పవారిగా చేయబోతూ ఉంటున్నాడు. కాబట్టి లూకా సువార్త 9వ అధ్యాయాల ప్రకారము మనము పిల్లల్ని చేర్చుకునే వారంగా ఉండాలి. అంటే అల్పుడుగా ఉండాలి. ఏంటండి? కులముగా ఉండాలి. తర్వాత దాసులుగా ఉండాలి. యజమానికి దాసులుగా పరిచర్య చేసేవారుగా ఉండాలి. అప్పుడు గొప్పవారు అవుతాము. అంతేకాదు గాని మనము వారికి 46వ వచనం మనము చదవచ్చు. 46 ఇదే లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయము 46 నుండి మనం చదివినట్టయితే, తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయం ఆలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకొని నన్ను చేర్చుకోండు, నన్ను చేర్చుకొని నన్ను పంపిన వాడిని చేర్చుకొను. మీ అందరిలో ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. మళ్ళీ ద సేమ్ ఉదాహరణ, మళ్ళీ ఇన్నిసార్లు గొప్పవాని విషయంలో యేసుక్రీస్తు స్వయాన చెప్తూ ఉంటున్నాడు. ఇది యూనివర్సల్ ప్రాబ్లం అండి, మీది నా ప్రాబ్లం కాదు. యూనివర్సల్ అంతట్లో ఒక కొంచెం ఎదిగిన తర్వాత గొప్పవారుగా ఎంచాలని చాలా మంది కోరుకుంటారు. ఈ యూనివర్సల్ ప్రాబ్లం లో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు? మీలో అల్పుడైన వాడు, చిన్న బిడ్డను చేర్చుకునేవాడుగా ఉండాలి, దాసుడుగా ఉండాలి, పరిచారకుడుగా ఉండాలి, తర్వాత అల్పుడై ఉండాలి. ఎలా ఉండాలి? అల్పుడైన వాడు దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఎంచబడతాడు. ఈ క్యారెక్టర్, ఇవన్నీ ఈ క్యారెక్టర్ ఎక్కడి నుండి మనకు వస్తుంది అంటే యేసుక్రీస్తు ద్వారానే మనం ఈ క్యారెక్టర్ చూడవచ్చు. ఆయన అందరికంటే గొప్పవాడు, అన్ని నామముల కంటే పైనామైన ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఆయన్ని నామముల కంటే పైనామైనది. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద ఉన్నవారి ప్రతి ఒక్కరు ఆయన నామంలో ఆయనే ప్రభు అని అని ఆయనను మోకరించాలి, అంగీకరించాలి కదా. అందుకని దేవుడు ఆయనని ఎగ్జాల్ట్ చేశాడు, అందరికన్నా ఆయనని హెచ్చింపబడ్డాడు. ఎందుకంటే ఆయనకి ఎలా మరి ఆయన తగ్గించుకున్నాడు? సిలువ మరణము పొందునంతగా అలుపునిగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. సిలువ మరణం పొందినంతగా విధేయత తండ్రికి చూపించాడు కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు. ఆయన గొప్పవాడ అనడానికి ఆయన క్యారెక్టర్ చూపిస్తుంది. యేసుక్రీస్తు వారి క్యారెక్టరే అతని గొప్పతనాన్ని చూపిస్తున్నది. ఈజ్ లివింగ్ ఎగ్జాంపుల్ బిఫోర్ అస్. యేసుక్రీస్తు వారే మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. కాబట్టి ఆయనను పోలి మనం నడుచుకునే వారుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఐ యామ్ ద లీస్ట్ అమాంగ్ ఆల్ ద అపోస్టల్స్. నేను ఈ ప్రేరిత అపోస్టల్ అందరిలో నేను చాలా తక్కువ వాడని అంటున్నాడు. అందరికన్నా నేను చిన్నవాడని అపోస్తలుడైన పౌలు ఇన్ని పత్రికలు రాసి ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత గొప్పవాడై ఉండి ఈజ్ ద లీస్ట్ అని అంటున్నాడు. అందుకని ఈ రోజు మన అపోస్తలుడు పౌలు గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం ఆయన యొక్క పుస్తకాలలో, పత్రికలలో. కాబట్టి రెండో మాట ఏంటంటే, మూడో మాట అల్పుడై ఉండాలి. హంబలెత్, అల్పుడై ఉండాలి. అదే లూకా సువార్త 14వ అధ్యాయం మనము చదువుకుంటాము. లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనము. తను తాను తగ్గించుకొను ప్రతివాడును తగ్గింపబడును. తను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును. తను తాను తగ్గించుకున్నవాడు. హల్లెలూయా. ఇంకో 4వ మాట మనం చూసినట్టయితే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చింపుకున్నవాడును తగ్గింపబడును. సో దీంట్లో మనము ఏ విషయంలో మనం తగ్గించుకుంటున్నాము?
ప్రతి విషయంలో మనము తగ్గించుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైనా గాని గొడవలు వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు గాని, పరిచర్యలో గాని, ఇంట్లో గాని, ఏ విషయంలో గాని, కమిటీలో గాని, ఎక్కడైనా గాని మనం తగ్గించుకున్నట్టయితే దేవుడు తప్పకుండా మీ తగ్గింపు స్వభావాన్ని చూసి తప్పకుండా మిమ్మల్ని హెచ్చిస్తాడు. అప్పుడు మీరు గొప్పగారుగా హెచ్చిస్తారు. కానీ అందరి ముందట నేను గొప్పవాడిగా కావాలని మీరు కోరుకొని అందరి ముందు గట్టిగా మాట్లాడి ఇది కాదు అది కాని ఆడ వాద్ వివాద్ చేశారనుకోండి, అక్కడ మీరు హెచ్చింపబడతారేమో. మీ మాటలను బట్టి అందరు వా ఎలా మాట్లాడాడబ్బా, ఎంత చక్కగా మాట్లాడి ఎంత అని మీరు అక్కడ వారందరి ముందు హెచ్చింపబడతారేమో. కానీ దేవుని ముందు మీరు తగ్గింపుపోతారు. కాబట్టి దేవునికి స్వభావంలో తగ్గింపు స్వభావం దేవుడు అక్కడ చూస్తాడు. అందరి ముందు మీ కించపరచబడతారేమో, కానీ దేవుని స్వభావం మనలో ఉన్నట్టయితే ఆ తగ్గింపు స్వభావము తప్పకుండా దేవుడు హెచ్చింపబడతాడు. ఒక రోజు వీరి ముందు అందరి ముందే దేవుడు మిల్ల హెచ్చించి గొప్పవారుగా హెచ్చింపజేస్తారు. కాబట్టి తగ్గింపు స్వభావాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏంటండి? తగ్గింపు స్వభావాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొదటి మార్కు సువార్త 9వ అధ్యాయము ఇంకో మాట 35వ వచనంలో మనం చూసినట్టయితే, వారు ఊరుకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల కడపటి వాడును అందరికి పరిచారకుడనై ఉండవలనని చెప్పి. ఆల్రెడీ మనం చదివాము. కానీ మొదటి వాడిగా ఉండాలంటే కావాలంటే చివరి వాడిగా ఉండాలి, అంటే కడపటి వాడిగా ఉండాలి. మొదటి వాడికి కావాలా? ఫస్ట్ ప్రయారిటీ నీకు కావాలా? మొదట అందరు నిన్ను కోరుకోవాలా? అంటే చివరిగా నిలవాడు. చివరి మనము భోజన పంక్తికి వెళ్ళినప్పుడు ఎలా చేస్తాం? లైన్ పెడతా ఉంటాం కదా. ఏదన్నా విన్నింగ్ టైమ్ లో కూడా మనం ముందుకే ఉండాలి. అన్ని విషయంలో ముందు ఉండాలని మన పిల్లలు కూడా ముందు ఉండాలని. ఎస్, అఫ్ కోర్స్ తప్పేం కాదు. కానీ కావాలని మనము ఇతరులని వెనకబడేయాలని మనం ముందుకెళ్తే దేవుడు అది చూస్తాడు, ఆ స్వభావాన్ని చూస్తాడు. నువ్వు మొదటి వాడిగా ఉండగోరిన ఎడలా ఉంటేనే మొదటి వాడు అవుతావు. ఒకవేళ నువ్వు కడపటి వారిగా ఉంటే నువ్వు మొదటి వారిగా అవుతారు. ఈ మధ్యలో గొప్పవాడు మీకు సేవ చేసేవాడై ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, చిన్న బిడ్డ వలె వినయం కలిగి ఉండాలి. తర్వాత మనం చూసినట్టయితే ప్రేమ అన్నింటికన్నా చాలా శ్రేష్టమైనది. ప్రేమ అన్నింటికన్నా ఏంటండి? శ్రేష్టమైనది. 13 ఫస్ట్ కొరింథియన్స్ 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ప్రేమ అన్నింటికంటే శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన ప్రేమను మనము చాలా సార్లు చూపించలేక మనము మన ఈగోను బట్టి మనమే ఫస్ట్ ఉండాలని, గొప్పవారిగా ఉండాలని మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది మన యొక్క స్వభావము. అందుకని మనం చూసినట్టయితే మత్తయి సువార్త ఈగోను బట్టి మనమే ఫస్ట్ ఉండాలని, గొప్పవారిగా ఉండాలని మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఇది మన యొక్క స్వభావం. అందుకని చూసినట్టయితే మత్తయి సువార్త ఆయన అనుకుంటాడు. కానీ యేసుక్రీస్తు అంటే ఇవన్నీ అమ్మి నీ ఆస్తి మొత్తం అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని అంటాడు. అవన్నీ అమ్మితే ఆయన గొప్పతనం పోతుంది కదా. అవన్నీ ఆయన దగ్గర నుండి వెళ్ళిన తర్వాత ఎవరు ఆయనని పలకరిస్తారు? బీదవాడైపోతాడు కదా, ఎవరు ఆయనని కానరు కదా. ఏంటండి? తన గొప్పతనం అంతా తనలో ఉన్న ధనము, బలగము, సంపద, సిరిలోనే ఉంది. అవన్నీ వదలడానికి
ఆయన సిద్ధంగా లేడు కాబట్టి అతని గొప్పవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఎంచలేదు. పరలోక రాజ్యంలో గొప్ప అంటే మనం యేసుక్రీస్తుని వెంబడించాలంటే అన్ని వదిలేసి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొదటి ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనము ఇదే ఉపమానాన్ని మరొకసారి మనము చూడవచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనంలో చదవండి. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. కాబట్టి మీలో గొప్పవాడై ఉండగోరిన పరిచారకుడై ఉండాలి. చాలా రెఫరెన్సెస్ ఈ గొప్పవాని విషయంలో రాయబడి ఉన్నది. సో వేర్ వి ఆర్, మనము ఎక్కడున్నాము, ఏ పరిస్థితిలో మనము ఉంటూ ఉన్నాము. మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ యొక్క ఉపమానాల గురించి మళ్ళీ మనము ధ్యానిస్తాము. 18వ అధ్యాయము 3వ వచనంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ యవనస్తుని గురించి, ధనవంతుని గురించి మనము చిన్న ఉదాహరణ చూసుకున్నాము. అతను మార్పు నొందాడండి? మార్పు నొందలే. అతను అన్ని వదిలేశాడండి? వదిలేయలేదు. తను గొప్పవాడుగానే ఈ లోకంలో గొప్పవాడు కావాలని కోరుకున్నాడు. కానీ పరలోక రాజ్యంలో నా గొప్పతనము పోతుంది అని గమనించలేదు. కాబట్టి ఇక్కడ మార్క్స్ వార్తలో స్పష్టంగా ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు, మీరు మార్పు నొంది బిడ్డ వంటి వారైతేనే గాని. కాబట్టి మన మారు మనసు గురించి చాలా విషయాలు మనం ప్రసంగిస్తూ ఉంటాము, చాలా చక్కగా తెలియపరుస్తూ ఉంటాము. కాబట్టి బిడ్డ లాంటి సున్నితమైన, స్పష్టంగా, పరిశుద్ధంగా, ఏమి తెలియని వారుగా ఒక మంచి స్వభావము. చిన్నపిల్లలకి ఎవరికి ఇష్టమండి? అందరికి ఇష్టమే. ఇప్పుడు మనం ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాము కదా. టీవీలో 99% పిల్లల గురించి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. పిల్లల్ని ముందుంచి వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు. వారు గొప్ప వారు పిల్లల్ని అడ్వర్టైజ్మెంట్ గా వాళ్ళు వాడుకొని కోట్లాది డబ్బులు సంపాదిస్తారు. జాన్సన్ బేబీ, సంతూర్ సాబన్, కోల్గేట్, కార్ గాని ఏ అడ్వర్టైజ్మెంట్ పిల్లల్ని ఉపయోగించుకుంటారు. ఎందుకు? పిల్లలు డబ్బు సంపాదిస్తున్నారు వారికి. కానీ పిల్లల్ని మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటున్నాము, పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లల వంటి వారం మనము అవట్లేదు. పిల్లల పరిచర్య చేయాలి అంటే మనం పిల్లల్లాగా మారాలి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయంగా మీతో పరలోకం రాజ్యం కావాలంటే ఏం కావాలి? బిడ్డలాగా, చిన్న బిడ్డలాగా మారు మనసు పొందడము చాలా ప్రాముఖ్యము. అప్పుడు మీరు గొప్పవారుగా పరలోక రాజ్యంలో హెచ్చింపబడతాడు. పిల్లలను మనం అనుసరించాలి అని యేసుక్రీస్తు మనకు చెప్తున్నాడు. యేసు తన శిష్యుల్ని ఆశిస్తున్న స్వభావం ఏంటిది? తగ్గింపు స్వభావము. అంటే పిల్లల్లాగా తల్లి కడుపులో పుట్టి పిల్లలుగా పుడతామా? కాదు. పిల్లల లాంటి స్వభావము, తగ్గింపు స్వభావము మనకి కావాలి. అప్పుడే పరలోక రాజ్య వారసులు అవుతామని దేవుడు క్లుప్తంగా మనకు తెలుపు. 5వ వచనం, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుని. పిల్లల్ని మనము ఆహ్వానించే వారంగా, చేర్చుకునే వారముగా ఉండాలి. పిల్లల్ని ఆహ్వానించడం ద్వారా ఏంటి? యేసుక్రీస్తునే మనం ఆహ్వానించినట్టుగా, యేసుక్రీస్తునే చేర్చుకున్నట్టుగా అని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. కాబట్టి మత్తయి సువార్త 25:40లో రాస్తున్నది, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒక్కరికి మీరు చేస్తారు గనుక
మీరు నాకు చేసితిరి అని అంటున్నాం. మీరు ఎవరికి చేస్తున్నారు పరిచర్య? పిల్లలకా, ఏమి లేని వారికా, చీముడు గారుతుందా, వారు బట్టలు వేసుకోలేదా, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, విలేజ్‌లోకి వెళ్తున్నారా, ఏజెన్సీ వారికి పరిచర్య చేస్తున్నారా? సో గాడ్ ఈజ్ వాచింగ్ ఎట్ యు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ చిన్న పనిని కూడా దేవుడు గొప్పగా హెచ్చింపబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నాను, దేన్ని బహుమానము పొందుట కొరకే పరిగెడుతున్నాను. ఊరికే పనిలేక పరిచర్య చేయట్లేదనండి. ఏంటండి, మీకేం పని లేదు కదా, పని చేస్తే చాలా సంపాదించుకోవచ్చు. కానీ దేవుని పరిచర్య, పిల్లల పరిచర్య చేస్తున్నారంటే దేవుని దృష్టిలో మీరు గొప్పగారుగా హెచ్చింపబడుతున్నారు. లోకం వారి దృష్టిలో మిమ్మల్ని ఎవరిని చూడట్లేదు కాబట్టి, అరే ఈ పిల్లల పరిచయం చేస్తున్నారేమో అంటున్నారేమో, వారు మిమ్మల్ని గుర్తించట్లేదు కావచ్చు. కానీ దేవుని దృష్టిలో ఏంటండి, గొప్పవారుగా హెచ్చింపబడుతున్నారు దేవుని దృష్టిలో. కాబట్టి ఈలాంటి ఒక చిన్న బిడ్డ నా పేరిట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నాను. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు ఏంటండి, అభ్యంతరపరచు మూలంన ఏంటి, పేద తిరుగుడు రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో వేయబడట వానికి మేలు అని 6వ వచనంలో రాయబడినది. కాబట్టి మనం గొప్పవారు కావాలంటే చిన్న బిడ్డలాగా మారు మనసు పొందాలి, చిన్న బిడ్డల్ని చేర్చుకునే వారంగా ఉండాలి, చిన్న బిడ్డల ఒక దాసునిగా పరిచర్య చేసే వారంగా ఉండాలి. అప్పుడే గొప్పవారుగా ఎంచబడతాం. కానీ ఏదో విధంగా వారిని ఆటంకపరిచే విధంగా ఉన్నట్టయితే వీఆర్ లూజింగ్ అవర్ జాబ్. అంటే ఎవ్రీథింగ్ వీఆర్ లూజింగ్. ఒక పనిష్మెంట్ కి గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ పనిష్మెంట్ ఏంటిదంటే, ఏదో రీతిగా మనం వారిని ఆటంకపరుస్తున్నామా, వారికి పరిచర్య చేయట్లేదా, వారిని నిర్లక్ష్యం చేస్తున్నామా, గొప్ప ఏంటండి భయంకరమైన ఒక పనిష్మెంట్, ఒక శిక్ష ఇక్కడ మరి దేవుడు మనకిస్తున్న. వారిని ఒకరిని నువ్వు అభ్యంతరపరిచిన ఎడల వారు మెడకు పేద తిరుగుటరాయి కట్టబడవ మిక్కిలి లోతైన సముద్రం, అంటే మళ్ళీ తిరిగి రావడానికి వీల్లేదు. పిల్లల్ని సంరక్షించాలని యేసు కోరుకుంటున్నాడు. నేటి ప్రపంచంలో మనం చూసినట్టయితే ఎంతో మంది బాల బాలికలు, యవనస్తులు చాలా భయంకరమైన పాపాలకు గురి అవుతున్నాడు. ఇంటర్నెట్, ఫోనోగ్రఫీ చూస్తున్నాడు, చెడు చిత్రాలు, చెడు అలవాట్లు, డ్రగ్గిస్ట్ అవుతూ ఉన్నారు, చాలా వ్యభిచారంలో పడుతూ ఉన్నారు. వారిని కాపాడే బాధ్యత ఎవరిచ్చాడు? దేవుడు మనకి ఇచ్చాడు. పిల్లలు మాటికి ఉదాహరణ చిన్నపిల్లల గురించి ఇచ్చాడు. కాబట్టి స్వయాన యేసుక్రీస్తు పిల్లలకి ప్రాధాన్యత ఇస్తున్నాడు. మరి నీవు నేను ఎలాంటి ప్రాధాన్యత మనము ఇస్తూ ఉన్నాము? సమయం చాలా ఫాస్ట్ అవుతుంది కాబట్టి మనము త్వరగా వెళ్తాము. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, 14వ వచనము, మనం అదే మత్తయి సువార్త 18వ అధ్యాయము. అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తము, తండ్రి యొక్క చిత్తం ఏంటంటే పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తం ఏంటంటే ఒక్క చిన్న బిడ్డ కూడా నశించటము దేవుని చిత్తం కాదు. మరి మీ చిత్తం ఏంటండి? నా చిత్తం ఏంటి? ఒక్క బిడ్డ కూడా నశించడము దేవుని చిత్తం. మీరు గొప్పవారు కావాలంటే, నేను గొప్పవారు కావాలంటే ఒక్క బిడ్డ కూడా నశించడము దేవుని చిత్తము కాదు. మరి మీ చిత్తం ఏంటి? నా చిత్తం ఏంటి? మరొకసారి మనము రీకమిట్మెంట్ చేస్తాము. ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చాలంటే నీ చిత్తం ఏంటో ఈ రోజు నాకు తెలియపరిచారు. నేను గొప్పవారు కావాలంటే ఏంటో నాకు తెలియపరిచారు. నీ చిత్తం ఏంటిదంటే ఒక్క చిన్న బిడ్డ కూడా నశించడము పరలోకమున్న దేవుని చిత్తం కాదండి. మన చిత్తాలు ఎన్నో ఉన్నాయి, మనకి ఇష్టమైనది ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని చిత్తం ఏంటండి? ఒక్క చిన్న బిడ్డ కూడా నశించడము దేవుని చిత్తము కాదండి. కాబట్టి ఆ దేవుని చిత్తము నెరవేర్చాలంటే మనము ఆ దేవుణ్ణి, ఆ చిన్న బిడ్డల్ని మనము చేర్చుకునే వారముగా ఉండాలి. మరిన్ని వర్తమానములు పొందడానికి బ్రదర్ జాషువా పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.